హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమోఘం. ఈరోజు చాలా సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఎంతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఒక 6 ఎగ్స్ వరకు బాయిల్ చేసి తీసుకున్నాను అనమాట. సో ఈ 6 ఎగ్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్ పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా పొడవండి. సో ఇలా చేయడం వల్ల లోపల వరకు గ్రేవీ అన్నది వెళ్తుంది. ఇక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం పోక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అంతటిని వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, 3 కప్పుల వరకు ఉల్లిపాయలు వేసి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త ఫ్రై అవ్వండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంతా ఇక్కడే వేసుకోవద్దు, మళ్ళీ మనం వేసుకోవాలి సాల్ట్. సో ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్ అంతా సైడ్ చేసి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి ఒక 2 కప్స్ వరకు టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ వేసుకొని ఒక 4 to 5 minutes వరకు బాయిల్ చేసుకోండి. సో టొమాటోస్ ఇలా బాగా రంగు మారి ఇలా కుక్ అయింది అని మీకు అర్థమైన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ మిర్చి అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని కాస్త ఫ్లేవర్ దిగే వరకు ఉంచండి. సో ఇప్పుడు ఇందులోకి ఇందాకలే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అంతటిని యాడ్ చేసి బాగా అంతా కలిసేంత వరకు కలుపుకోండి. సో ఇక్కడ మనం తీసుకున్న 1/2 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఒక 6 to 7 minutes వరకు బాయిల్ అవ్వనివ్వండి. ఎగ్స్ మొత్తం కంప్లీట్గా లోపలికి స్టఫ్ చేసి బాయిల్ అవ్వనివ్వండి. అంతే, చాలా సింపుల్గా గార్నిష్ చేసుకుంటే ఈజీగా ఫినిష్ అయిపోతుంది. ఎలాంటి అకేషన్స్ కన్నా సరే మీరు చేసి హ్యాపీగా పిల్లలకి పెట్టేయచ్చు అనమాట. సో ఇది కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.